హాయ్ హలో అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి గవర్నమెంట్ అప్డేట్, ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు. సో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వాటిని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్రతి సమాచారం కూడా మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్రం అయితే మంచి శుభవార్త తీసుకొచ్చిందండి. రేషన్ తీసుకునే వారికి ఇది ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి ముందుకెళ్లే లోపు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రాష్ట్రం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కొన్ని వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వంతో చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా రేషన్ కార్డుదారులకు సబ్సిడీ రేట్లోనే పప్పు ధాన్యాలు అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రజలకు అవసరమైన పోషక ఆహారాన్ని సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా మారింది. కాగా ఈ పథకం అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళు, హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో ఇప్పటికే చర్చించామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలపడం జరిగింది. జూన్ మాసంలో రేషన్ తీసుకునే వారికి ఒట్టి రేషన్ కాకుండా పప్పు దినుసులు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అది సబ్సిడీ కింద, అంటే తక్కువ ధరకైతే పప్పు దినుసులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు స్కూల్లో ఉండే పిల్లలకు కావచ్చు, స్కూల్లో మధ్యాహ్నం భోజనం అన్నానికి రైస్ కావచ్చు, లేదా హాస్టల్లో ఉండే వారికి కావచ్చు, సో వీరికి కూడా నాణ్యమైన బియ్యాన్ని కూడా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్టు నాకు ఎంతో అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.